శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 29వ తేదీన జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక మీరు భయకంపితులైపోతారు. ఖచ్చితంగా ఇలా జరుగుతుంది. పరమశివుడు, సాక్షాత్తు పరమశివుడు 3వ కన్ను తెరవబోతున్నాడు, ఆగ్రహించబోతున్నాడు. అది కూడా ఎవరి మీదనో మీకు తెలుసా? అసలు ఆగస్టు మాసంలో 28వ తేదీన ఏం జరగబోతుంది, మీ జీవితంలో జరగబోతుంది ఏమిటో తెలిస్తే గనక ఖచ్చితంగా షాక్ అయిపోతారు అంటున్నారు జ్యోతిష పండితులు. అది శుభవార్త, అశుభవార్త, ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అసలు ఎందుకు ఇదంతా అంటే గనక ఈ వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఇన్నాళ్ళకి తులారాశి జాతకుల యొక్క పంట పండబోతుంది. ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? పరమశివుడు ఆగ్రహంతో ఉన్నాడు, 3వ కన్ను తెరవబోతున్నాడు. అయితే ఎవరి మీదో తెలుసా మీకు? మీ యొక్క శత్రువుల మీద, మీకు జరగకుండా ఆగిపోయిన పనుల మీద, మీ యొక్క పరిస్థితుల మీద 3వ కన్ను తెరవబోతున్నాడు. పరమశివుని యొక్క ఆగ్రహంతో శత్రువులు మలమల మాడిపోతారు. మిమ్మల్ని చూస్తేనే వారికి ముచ్చెమటలు పట్టేస్తాయి, వెన్నులో వణుకు వచ్చేస్తోంది. మీకు ఏ విధమైన ఇబ్బంది కలిగించాలి అనే ఆలోచన కూడా వారికి స్ఫురించదు. ఎందుకంటే ఇదంతా ఈశ్వరేచ్ఛ. పరమశివుని యొక్క ఆగ్రహంతో వారికి ఖచ్చితంగా మీ నుంచి దూరంగా ఉండాలి అనే ఆలోచన కలుగుతుంది. ఆగిపోయిన పనులు ప్రారంభం అవుతాయి. పరమశివుడు మీ ఇంట కొలువై ఉండబోతున్నాడు. ఈ రోజున ఆగస్టు 29వ తేదీన మీ జీవితంలో ఇలా మార్పు కలగక మానదు. ఎవ్వరూ దీనిని అస్సలు ఆపలేరు. పరమశివునితో పాటుగా లక్ష్మీప్రద యోగం కూడా కలగబోతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంట కొలువై ఉండబోతుంది. ఇక నుంచి ఆర్థిక పరిస్థితులు పటాపంచలైపోతాయి. అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చేస్తారు. మీ యొక్క ఆలోచనలు ఫలప్రదంగా మారతాయి. వ్యాపారంలో ఊహించని సక్సెస్ వస్తుంది. ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్ వస్తుంది. రావాల్సిన గుర్తింపు కూడా వస్తుంది. పరిగెట్టుకుంటూ అందరూ మీకు ఎదురు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తారు. అన్నింటా కూడాను మీకు గొప్ప విజయం కలగబోతుంది. అప్పుల ఊబి నుంచి బయటపడమే కాదండోయ్, మీకు పరమశివుని అనుగ్రహం పుష్కలంగా ఉండడం చేత అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. కోటీశ్వరులు అవుతారు. ఇంతటి రాజయోగం ఎవ్వరికీ దక్కదు. కేవలం తులారాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆగస్టు 29వ తేదీ నుండి కూడా ఇదే జరగబోతుంది. ఇదంతా కూడాను మీ యొక్క పుణ్య ఫలితమే. భగవంతుడు ఇప్పటికీ మిమ్మల్ని అనుగ్రహించాడు. అయితే మీరు మాత్రం ఒకటి చేయాలి. అది ఏమిటంటే గనక కష్టాన్ని పెట్టాలి. 100% మీ కష్టాన్ని పెట్టాలి. మానవ ప్రయత్నం తప్పక చేయాలి. పరమశివుణ్ణి నిత్యము ధ్యానించాలి. ఈ రోజున మీరు చేయవలసిన ఒక చిన్న పని ఉంది. ఖచ్చితంగా ఇలా చేయండి. పరమశివుని ఆలయానికి వెళ్ళండి. ఈ రోజున పరమశివునికి మీరు రుద్రాభిషేకం చేయించండి. కుటుంబం అంతా కూడాను పరమశివుని దేవాలయానికి వెళ్ళి ఇలా చేయడం రీత్యా మీ యొక్క జీవితం ఇంకాస్త మెరుగుపడుతుంది. ఇక కష్టాలు అనేవి మీకు అస్సలు దరి చేరవు. ఇంతకు ముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ జీవితం మొత్తం కూడాను గాడిన పడిపోతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏం జరగబోతుంది తులారాశి జాతకులకు. ఆగస్టు మాసంలో 29వ తేదీన ఎటువంటి అత్యుత్తమ శుభ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.